ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు 20 ఏళ్ళ క్రితం నుంచి, అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఆఫీసర్స్ న్యాచురల్గా కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు, కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు, కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు, అట్లా స్టేజ్లు ఉంటాయి. అలాగా ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయులు గారు ఒకడు. ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం, ఎక్కడ ఉన్నారని అడగటం, ఈయనతో మంచి టచ్లో ఉంది. ఈయన ఇంటికి కూడా వెళ్ళాను. వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు, వీళ్ళ పిల్లలు బాగా తెలుసు. మన రాజమండ్రి జంజాల గారు విజయంకుడి, సినిమా డైరెక్టర్ జంజాల గారు విజయంకుడి. నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలా. జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 జిల్లాలకు ఎస్పీగా వేశారు. నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు. మెయిన్ రౌడీయిజము, ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు, నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు. రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని, బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు. వాట్ మిస్టర్ అంజన్ అని పట్నం పదమే గుర్తుండేవాడు. ఈయన అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు. అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, చేశాడు. ఆయన వెళ్ళి నేను అంతకుముందే అందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిసిపేటరీ బెయిల్ అని. లేదండి, నేను ఓ 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు. నాకు అర్థం అలా, ఏంటి ఇలా జోకేస్తున్నాడా ఏంటని, సరేలే అనుకుని మీరు వెళ్ళండి జైలుకి, నేను చూడటానికి వస్తానులేండి అన్నాను. ఆయన నవ్వేశాడు, నేను నవ్వేశాను. నాకు ఆ మాట గుర్తుండిపోయింది. నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రి పంపుతారు అనుకున్నాను. డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే అప్పటివరకు. ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినవాడు. అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు, జైలుకి వెళ్ళాడు. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే, నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే, ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందండి అంటే, ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా బాబు, అప్పుడే ఎక్కడ వదులుతారు ఉంచుతారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఓకే, అప్పుడే ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదొస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు. ఈనాడులో ఏదో వచ్చినా మొన్నటి అది జరుగుతుందన్నమాట. సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని ఏదో చేస్తారు, సరే పెడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే వీడు మనిషి మంచివాడు కాదని, వీడు సరైనడు కాదని కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులకు హక్కు ఉందా? పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద. అమ్మాయిని తీసుకొచ్చేశారు, జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? బెయిల్ రాగానే విడిచేశారు. ఆ కేసు ఇంకా తేల్లా. అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు, డీజీలు, పోలీసు వాళ్ళు ఎవడన్నా పని చేయగలడు అసలు? ఎందుకు తీసుకొచ్చారు? నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం నెట్లో చూస్తున్నా తెలిసింది ఏంటంటే, ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది. రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు, రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగ నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేత విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా ఖండంలో 7వ రిచెస్ట్, ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో 7వ వాడు. 2,35,000 కోట్ల రూపాయలు వాడి నెట్వర్త్, వాళ్ళ కంపెనీ వర్త్. వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసాడు. కేసు విత్డ్రా అయిందా లేదో తెలియదు, ఆ కేసు ఏమైందో తెలియదు. కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు ఏం రాసిందంటే, ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. ఇవాళ డేట్ ఇచ్చింది కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి. ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది. కంప్లైంట్ తెప్పించాను. ఇగో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను, ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తాను. ఇది చిన్న విషయం కాదు. ఇది అసలు పోలీసులు పనిచేయాలా అక్కర్లేదా? ఏం చేయాలి? ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఇరికించారని పెట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఉండవెల్లి గారు నిన్న మాట్లాడుతూ ఒక ఆఫీసర్ని అరెస్ట్ చేపిస్తారా ఒక వ్యాఖ్యానం చేశారు సార్ ఆయన.
అదే నేను పేపర్లో చూశాను, నేను వినలేదు కానీ ఆయన ఎగ్జాక్ట్గా ఏమన్నారో తెలియదు కానీ, కాకపోతే ఉండవల్లి గారు లాయర్ కదా, అవునండి. వృత్తిరీత్యా లాయర్గా కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేసినట్టు గుర్తు. అవునండి. సో ఆయనకి తెలుసు కదా చట్టం ముందు అందరూ సమానులే అని. కానిస్టేబుల్ అయినా, పై ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకులైనా, జడ్జిలైనా, ఎవరైనా అందరూ ఒకటే సమానమే చట్టం ముందు. సో అది బేసిక్ ప్రిన్సిపల్. అవునండి. కాబట్టి ఫలానా స్థాయి ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అని అనడం భావ్యం కాదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అట్లా అన్నారు? ఒకవేళ వాళ్ళు బాగా ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే అండి, ఏదో చిన్నది ఉందండి, తమ్ముడే పేకాట అని ఏదో మన వాళ్ళు అంటుంటారు. అలాగే చెప్పాలి కదా ఆయన. అలా చెప్పకుండా ఆయన మాజీ ఎంపీ ఉండి అలా అన్నారని చాలా మంది బాధపడుతున్నారండి. ఉండవల్లి గారికి కొంచెం ఇలాంటి అభియోగాలు ఉన్నాయి ఆయన మీద మొదటి నుంచి కూడా. ఏంటంటే కొన్ని విషయాలని ఆయన ఎంచుకున్న విషయాల గురించి మాట్లాడతారు, దాని గురించి మళ్ళీ కన్సిస్టెన్సీ ఉండదు. ఏ విషయం గురించి అయినా ఒక ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు సిమిలర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా దాని గురించి కూడా చెప్పాలి, కంటిన్యూ మాట్లాడాలి. అది చెయ్యరు. ఆయన సెలెక్టివ్గా స్పందిస్తూ ఉంటారు, దాని గురించి ఆయన మీద విమర్శలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మద్యం సీసా చూపించి దీని రేట్, అసలు రేట్ ఇంత, అమ్మే రేట్ ఇంత అని చెప్పి అన్ని చూపించారు. తర్వాత కూడా అంతకంటే ఘోరంగా జరిగినప్పుడు కూడా దాని గురించి మాట్లాడితే ఆయనకి క్రెడిబిలిటీ ఉండేది. మాట్లాడలా. అలాగే మీకు గుర్తుండడం, మీరు కాకినాడ అంటున్నారు కాబట్టి పోలవరం ప్రాజెక్టు గురించి ఒకసారి చాలా విపరీతమైన వ్యాఖ్యానాలు చేశారు. ఈ డ్యామ్ డిజైన్ బాగాలేదు, డ్యామ్ పగిలిపోతే రాజమండ్రి మునిగిపోద్ది అని చెప్పి ఒక భయం కల్పించేటటువంటి మాటలు మాట్లాడారు. అది డిజైన్ గురించి పూర్తిగా స్టడీ చేయకుండా దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. పోనీ అది నిజమే అనుకుంటే తర్వాత కూడా దాని గురించి కంటిన్యూస్గా ఆయన ఏదో ఒకటి చేయాలి కదా. ఈ డిజైన్ ఈ రకంగా తప్పండి, ఫాల్టీ అని చెప్పి దాన్ని పర్సూ చేయాలిగా. అదేం చేయలే. ఒకసారి ఒక బురద వేసేసి వదిలేశారు దాని గురించి. అది కరెక్ట్ కాదు. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది ఆయనతో ఇంటర్వ్యూ చేశాను సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారు, ఆయన పద్ధతి ఎలా ఉంటుంది అని అడిగాను. మీరు చూసారు లేదు కానండి. ఆయన ఏం చెప్పారంటే 10 to 6 అయింది, ఇంకా మనం వెళ్ళిపోదాం అండి, 6 అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోదాం అన్న, వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంటారట. లేదంటే ఇప్పుడు మనం ఆడేది ఇది వద్దు అని అన్నారు అనుకోండి, ఆఫీసులో ఇది ఎవరైనా వద్దు అంటే, అన్న దాని గురించి నేను ఆలోచించుకో, చేసే వద్దు అనక చేసే, దానికి నేను డెసిషన్ తీసుకున్నాను, ఏమైనా వస్తే నేను చూసుకుంటా అలా చెప్పి ఆయనతో అన్నమాట అండి. సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసేయచ్చు కదా సార్, ఎందుకు మధ్యలో రిజైన్ చేసి వచ్చారు కదా అని అన్నాను. అది లీవ్ పెట్టి వచ్చారండి. అంటే అలా కదండి, నేను రిటైర్డ్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్కి, మా కుటుంబ సభ్యులు నా మొహం చూపించాలి కదా, ఏరా అలా చేసేవేంట్రా అని. అంటే అంత ఆఫీసర్ చూడండి అలా చెప్పారు. సో కొంచెం వృత్తి పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో పనిచేయలేరు. అవన్నీ వదిలేసుకున్న వాళ్ళే చేయగలుగుతారు. అవునండి. సో అరుణ్ కుమార్ గారు ఇదే ప్రాబ్లం. ఆయన మార్గదర్శి గురించి ఒక ఉద్యమంలాగా దాని మీద ఒక 20 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. మరి అదే సిమిలర్ ఇష్యూ అగ్రిగోల్డ్ విషయంలో కూడా జరిగింది, అవునా? అవునండి. సో దాని గురించి ఆయన ఒక్క మాట కూడా ఇవాళ వరకు ఆయన పబ్లిక్లో మాట్లాడాల. మార్గదర్శిలో యాక్చువల్గా ఒక్కళ్ళు కూడా బాధితులు లేరు. మా డబ్బులు రాలేదు అని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అగ్రిగోల్డ్ అట్లా కాదు, కొన్ని వేల మంది రోడ్లెక్కి మా డబ్బులు మాకు కట్టండి అని చెప్పి ఉద్యమాలు చేశారు. అవునండి. చాలా సంవత్సరాల పాటు ఉద్యమాలు చేశారు. ఇవాళ కూడా వాళ్ళ కష్టాలు తీరలా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాలా. దాని గురించి కూడా మాట్లాడాలి కదా ఆయన. అవునండి. మాట్లాడరు. అట్లా సెలెక్టివ్గా చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన మాటలకి విశ్వసనీయత తగ్గుతూ ఉంటుంది. ఆయన చూడడానికి ఎలా ఉందంటే అంటే కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినట్టే అనిపిస్తుందండి నాకు. సరే, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకమా ఇంకొకటే కాదండి. మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు, మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు సిమిలర్ విషయాల మీద మీకు కన్సిస్టెన్సీ ఉండాలి. అదే అది లేనప్పుడు మా క్రెడిబిలిటీ పోతుంది.